హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి బార్డర్ పోలీస్ ఫోర్సు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ మనకి పోలీస్ జాబ్స్ అనేది కానిస్టేబుల్ వేకెన్సీస్ అయితే మొత్తం టోటల్గా 819 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో దీనికి కేవలం 10th క్లాస్ ఎవరైతే క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో, సో 10th మీద మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మన ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ 800 వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. చాలా మంచి నోటిఫికేషను. సో ఈ వేకెన్సీస్ చాలామందికి తెలియకపోవచ్చు, బట్ ఎలా అప్లై చేయాలి అనేది, ఎప్పుడు అప్లై చేయాలి, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇలా అన్నీ కూడా డీటెయిల్గా అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. చాలా మంచి వేకెన్సీస్ కాబట్టి ఎక్కువగా ఉన్నాయి ఈ ఇయర్ అయితే. సో చివరి వరకు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాము. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడైతే చూడండి, బార్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఇచ్చారు ఇక్కడ. అండ్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ అయితే ఇచ్చారు. 2024 ఈ ఇయర్ అయితే మనకి రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్లో అయితే. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్, మేలు అండ్ ఫిమేలు, ఇన్క్లూడింగ్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, భూటాన్ వాళ్ళు కూడా, అంటే మన ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా మేలు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. గ్రూప్ సి నాన్ గెజిటేటెడ్, నాన్ మినిస్ట్రియల్ అనేది ఇచ్చారు. సో కాబట్టి గ్రూప్ సి ఉద్యోగాల కింద అయితే ఇవైతే తీసుకుంటారు. సో మనకి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అని అయితే ఇచ్చారు. సో మనకి ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవాలి మీరు అంటారు, అంటే ఆన్లైన్లో మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలని అయితే అంటున్నారు. సో మనకి ఓపెన్ డేట్ ఎప్పుడు ఇచ్చారు, 2nd సెప్టెంబర్న స్టార్ట్ అయ్యాయి. 2nd సెప్టెంబర్ స్టార్ట్ అయ్యి అండ్ క్లోజ్ డేట్ ఎప్పుడు, అక్టోబరు 1వ తారీఖు వరకు అయితే క్లోజ్ డేట్ అయితే ఉంది. సో ఇవి డేట్స్, మెయిన్ డేట్స్. సెప్టెంబర్ 2nd స్టార్ట్ అయ్యి అక్టోబర్ 1వ తారీఖు వరకు అయితే మనకి డేట్స్ అయితే ఉంటున్నాయి. సో ఈలోపు ఎవరైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్టు, టోటల్ వేకెన్సీస్, పర్టికులర్స్ అండ్ రిజర్వేషన్ స్టేటస్. ఒక్కొక్క క్యాస్ట్ వైజ్గా ఉంటాయి కదా రిజర్వేషన్ స్టేటస్. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే, మనకి కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ అయితే ఇచ్చారు ఇవి. సో కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్లో టోటల్ వేకెన్సీస్ 819 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. మనకి ఇవి మేల్ క్యాండిడేట్స్, ఇవన్నీ కూడాను ఇవన్నీ మేల్ క్యాండిడేట్స్వి అండ్ డౌన్ సైడ్వి ఫిమేల్ క్యాండిడేట్స్వి. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇవి అన్రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ ఇవి. సో అయితే మనకి మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ 389 ఉంది, ఎస్సీకి 41, ఎస్టీకి 60, ఓబీసీకి 138, ఈడబ్ల్యూఎస్కి 69. మొత్తం మేల్ క్యాండిడేట్స్వి 697 ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్వి. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్వి అన్రిజర్వ్డ్ 69, ఎస్సీకి 7, ఎస్టీకి 10, అండ్ ఓబీసీకి 24, అండ్ ఈడబ్ల్యూఎస్కి 12. అండ్ ఇక్కడ ఏంటంటే టోటల్గా 122 ఉన్నాయి ఫిమేల్ క్యాండిడేట్స్కి. సో ఇది మనకి ఏంటంటే అన్రిజర్వ్డ్లో మేలు ఫిమేల్కి 458 అయితే వచ్చాయి. ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ వైజ్ ఉండేవాళ్ళు పర్వాలేదు, బట్ మీరు ఏంటంటే ఈ అన్రిజర్వ్డ్లో ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓసీ కేటగిరీ, ఓబీసీ, ఓబీఏ, సో ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఈ అన్రిజర్వ్డ్లో. ఇవి మాత్రం వీటికి ఓన్లీ క్యాస్ట్ వైజ్గా ఇచ్చేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ అన్రిజర్వ్డ్ మాత్రం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో ఇది వేకెన్సీ లిస్ట్ అయితే మొత్తం టోటల్ 819 అయితే ఉన్నాయి.
అండ్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ది వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వితౌట్ ఎనీ నోటీస్. ఎనీ చేంజెస్ ఇన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ ఐటీబీఎఫ్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో ఈ వేకెన్సీస్ పెరగచ్చు తగ్గొచ్చు, ఏదైనా సరే మీరు మా వెబ్సైట్లో ఒకసారి విజిట్ అయితే చెయ్యండి అని అయితే అంటున్నారు. సో అదొకటి, ఎనీ చేంజెస్ ఇచ్చినా సరే ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, సో ఈ వెబ్సైట్లో మీరు మీకు ఈ వేకెన్సీస్ లిస్ట్ గురించి అన్నీ ఉంటాయి చూడండి అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి పే స్కేలు అండ్ అదర్ అలవెన్సెస్. సో మనకి ఎంత శాలరీ ఇస్తారంటే లెవెల్ 3 ఇన్ ద పే మ్యాట్రిక్స్ ఇచ్చారు. స్టార్టింగ్ 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంటుంది. అంటే యాజ్ పర్ 7th CPC లెవెల్లో అయితే స్టార్టింగ్ శాలరీ 21,000 నుంచి 69,000 వరకు అయితే ఉంటుంది. అండ్ ది పోస్ట్ క్యారీ మనకి ఏంటంటే అలవెన్సెస్ ఇస్తారు, రేషన్ మనీ అలవెన్సెస్, స్పెషల్ ఇది అలవెన్సెస్ అండ్ వైల్ పోస్టెడ్ స్పెసిఫిక్ బార్డర్ ఏరియాస్ ఇలా ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్స్, మెడికల్, ఇవంతా ఈఎస్ఐ, పిఎఫ్. సో ఇవన్నీ కూడా మనకి అదర్ అలవెన్సెస్ ఇస్తారు, విత్ శాలరీ కూడా ఉంటుంది, ఫుడ్ అండ్ మనకి రూమ్ అకామిడేషన్ ఇలాంటివన్నీ, మెడికల్ ఫ్రీగా ఉంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళు అదర్ అలవెన్సెస్ కూడా ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, ఏజ్ గురించి అయితే ఇచ్చారు. కానిస్టేబుల్కి ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే 18 to 25 years అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, చెప్తాను వెయిట్ చేయండి. చూడండి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఓబీ అంటే SC/ST వాళ్ళకి 5 years, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్స్ వాళ్ళకి 3 years, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఎక్స్ సర్వీస్ ఓబీసీ వాళ్ళకి 6 years, అండ్ SC/ST వాళ్ళకి 8 years. సో ఇవి మనకి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. ఆ 25 సంవత్సరాల నుంచి ఒక్కొక్క క్యాస్ట్కి 3 5 6 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో అది. అండ్ ఇక్కడ మనకి ఇది ఏజ్ గురించి కదా, ఇక్కడ ఏంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. మెట్రికులేషన్ 10th class పాస్ ఫ్రమ్ యూర్ రికగ్నైజ్డ్ బోర్డు. సో 10th class ఎవరైతే పాస్ అయి ఉంటారో ప్రతి ఒక్కరు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. NSQF లెవెల్ 1 కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఇచ్చారు. సో ఇది 10th class క్వాలిఫికేషన్ నుండి కిచెన్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు ఏంటంటే హౌ టు అప్లై అయితే ఇచ్చారు, ఎలా అప్లై చేయాలి అని ఇచ్చారు. ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నీడ్ అప్లై ఆన్లైన్ త్రూ ITBF వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్లో క్యాండిడేట్స్ అడ్వైజ్డ్ fill the application from after reading the instructions carefully, should provide genuine and functional email ID and mobile number. The time of filling online application form details and required under various segments should mentioned అని ఇచ్చారు. సో ఏంటంటే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫుల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి అప్లై అనేది చేసుకోండి, అన్ని కేర్ఫుల్గా చదివి అంటున్నారు. సో ఇది అండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోండి. ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.